నమస్తే మాస్టర్స్. ఆనందం యొక్క శాస్త్రం. నిఖిల్ గుల్లపల్లి సార్ మనకి ఇంగ్లీష్‌లో 3 సెషన్స్ చేసిన 'ద సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్' తెలుగు అనువాదం. ఎంతోమంది బీవైఎం మాస్టర్స్ ఇంగ్లీష్‌లో చెప్పిన జ్ఞానాన్ని ఎంతో లోతుగా తెలుగులో తెలుసుకోవాలన్న వాళ్ళ సంకల్పమే ఈ సెషన్స్ మాస్టర్స్. మనకి సరోజమ్మ గైడ్ చేసినట్టుగా ఆ సెషన్స్‌ని చాలా నిదానంగా మనకు అర్థమయ్యే విధంగా, మనం ఆచరించే విధంగా ఒక్కొక్క విషయాన్ని లోతుగా, నిదానంగా మనం విశ్లేషించుకుంటూ ఈ సెషన్స్‌ని కొనసాగిస్తున్నాం మాస్టర్స్. 3 సెషన్స్ ఇంతకుముందు చేసుకున్నాము. ఇది 4వ సెషన్. ఈ సెషన్‌కి మీ అందరికీ నా ఆహ్వానం మాస్టర్స్. ముందుగా మనం ఈ ప్లాట్‌ఫార్మ్ మనకి అందించి, అలాగే జ్ఞానాన్ని అందిస్తూ, అలాగే ప్రోత్సహిస్తూ, మనల్ని వెన్నంటి నడిపిస్తున్న సరోజ అమ్మకు మన వేల కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ఈ జ్ఞానాన్ని మన ముందుకు తెచ్చిన నిఖిల్ సార్‌కి, జెన్నీ మ్యామ్‌కి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. కాబట్టి మాస్టర్స్, ఆనందం యొక్క శాస్త్రంలో ఆనందం అంటే ఏమిటి? అది ఎందుకు మనకు ముఖ్యము? దానికోసం మనం ఏం చేయాలి? అని కూడా మనం అనుకున్నాం. మనందరం కూడా ఒక, ఒక ప్రతిజ్ఞ పూనాం మాస్టర్స్. మనం ఏంటంటే మనందరం కూడా ఈ సెషన్స్ అయిపోయేలోపు మనందరం కూడా హ్యాపీనెస్ టీచర్స్‌గా, లీడర్స్‌గా మారాలి అన్న ఒక ప్రతిజ్ఞ తీసుకొని మనం ముందరికి వెళ్తున్నాం. సో, ఆనందం గురించి ప్రతి పనిలోనూ మనం ఆనందం గురించి ఆలోచించాలని అనుకున్నాం. అలాగే మనందరం కూడా బీవైఎం హ్యాపీనెస్ టీచర్స్‌గా మారదామని కూడా మనం అనుకున్నాం కదా ఫ్రెండ్స్. సో, హ్యాపీనెస్ టీచర్స్‌గా మారడానికి మనం జ్ఞానం తెలుసుకుంటున్నాం ఆనందం గురించి. అది ఆనందం అనేది ఒక గమ్యం కాదు, ఒక దిశ. అంటే ప్రతిరోజు మనం ఆనందం కొంచెం కొంచెం పెంచుకుందాం. ఎలా అయితే మనం ఒక పియానో నేర్చుకుంటున్నామో, ఒక వీణ నేర్చుకుంటున్నామో, ఆ విధంగా ఆనందంగా బ్రతకడానికి మనం నేర్చుకుంటూ, ఈరోజు మనం ఒక 5% ఆనందంగా ఉన్నామా, రేపు 6% ఉందాం. మర్నాడు 7% ఉందాం. అలా పెంచుకుంటూ పోదాం మాస్టర్స్. ఎందుకంటే మనం ఒక జర్నీ చేస్తున్నాము. ఒక ప్రయాణం చేస్తున్నాం. ఆనందం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఇందులో గమ్యం కాదు మాస్టర్స్ ముఖ్యము. మన ప్రయాణం. ఆనందంగా మనం ప్రయాణించడం ముఖ్యమనేది తెలుసుకున్నాము. అలాగే ఒక ఈక్వేషన్ గురించి బాగా డిస్కస్ చేశాం మాస్టర్స్. ఆస్వాదన, ఎంజాయ్‌మెంట్, అలాగే సంతృప్తి, అలాగే అర్థం. మూడవ సెషన్‌లో మనం అర్థం గురించి చాలా బాగా డిస్కస్ చేశాము. మన బీవైఎం ప్లాట్‌ఫార్మ్‌లో, మన బీవైఎం ఫ్యామిలీలో మనం ఒక సర్వీస్ చేస్తూ, సర్వీస్‌ని పొందుతూ అర్థవంతమైన జీవితానికి ఒక అర్థం కల్పించుకున్నామన్న విషయాన్ని మనం పోయినసారి డిస్కస్ చేశాం కదా మాస్టర్స్. కాబట్టి ఆ 2 ప్రశ్నలు మనము గ్రూప్‌లో గూడా మనం ఫార్వర్డ్ చేసుకున్నాము. విజయలక్ష్మి మేడం మనకి ఫార్వర్డ్ గూడా చేశారు. మేడంకి చాలా కృతజ్ఞతలు. నా జీవితం ఎందుకు ముఖ్యమైంది? ప్రతి ఒక్కరు ఈ ప్రశ్నల జీవితంలో అర్థం జోడించుకోవడానికి ఈ 2 ప్రశ్నలు అడగాలి మాస్టర్స్. నా జీవితం ఎందుకు ముఖ్యమైనది? నేను ఎవరికి ముఖ్యం? మన బి మన బీవైఎం ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి కూడా అర్థానికి కొదవే లేదు మాస్టర్స్. ఏదైతే మనం అంటాం గదా! ఎవరైనా చాలా సంపన్నులనుకో డబ్బుకు కొదవ లేదన్నట్టు, మన బీవైఎం ప్లాట్‌ఫార్మ్‌లో అర్థానికి కొదవ లేదు. హ్యాపీనెస్‌కి, ఆనందానికి కొదవ లేదు. ప్రేమకి అసలు కొదవే లేదు మాస్టర్స్. ఎంతో సంపన్నులం మనం. దేంట్లో? ఆనందంలో, ప్రేమలో. ఇది కూడా మనం చూచాయిగా మనం సెషన్ ఎండ్ చేసే ముందు జీవితంకి ఒక అర్థం కావాలంటే విచారం లేదా బాధలు లేదా సఫరింగ్, ఇంగ్లీష్‌లో చెప్పాలంటే సఫరింగ్ చాలా అవసరం అని. బుద్ధ చెప్పినట్టు లైఫ్ ఈజ్ సఫరింగ్. అంటే ఏంటి మాస్టర్స్? లైఫ్‌లో ఒడిదుడుకులుంటాయి. ఒడిదుడుకులున్నప్పుడు మనం ఆ ఒడిదుడుకులో కొట్టుమిట్టాడుతుంటే ఆనందం లేదు. మనం స్క్రీన్‌లో చూసినట్టు ఆనందం ఉండదు. అదే ఆ ఒడుదుడుకుల్లో మనకు కష్టాలు ఎదురైనప్పుడు, మనకి ఛాలెంజెస్ ఎదురైనప్పుడు అందుకు మ అందు ఆ ఛాలెంజెస్‌కి మనం అర్థం జోడించినామనుకోండి, అప్పుడు ఆనందం మన సొంతమైపోతుంది. నాకు దీని గురించి ఈ
పీపీటీ ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే మాస్టర్స్, ఇందులో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళలో ఎంతమంది బీవైఎం ప్లాట్‌ఫార్మ్‌కి ఏదన్నా ఛాలెంజ్ కానీ, ఏదన్నా లైఫ్‌లో ఏదన్నా సఫరింగ్ కానీ, ఏదన్నా కష్టాలు కానీ, దాంట్లో నుంచి బయటపడడానికి ఎంతమంది జాయిన్ అయ్యారు మాస్టర్స్? మీరు హ్యాండ్ రైజ్ అయినా చేయొచ్చు. లేకుంటే చాట్‌లో టైప్ చేయొచ్చు కూడా మీరు. ఎంతమంది చెప్పండి? నేనే అనుకున్నాను. నా గురించి ఆలోచిస్తే నేను అనుకున్నాను. ఆహ్, నేనేమి కష్టాల్లో కాకుండా మామూలుగానే నా ఇంట్రెస్ట్‌తో వచ్చినానని. కానీ మాస్టర్స్ చాలా సార్లు మనం అలాగనే అనుకున్నా కానీ, మనకి ఈ సాక్షి సెషన్‌లో చెప్పినట్టు ఏదో లోపల బాగాలేదు. ఏదో బాగాలేదు అంటే బాహ్యంగా మనకు భౌతిక ప్రపంచంలో ఓహ్, కష్టాలుగా ఛాలెంజెస్ కానీ అవి మనం అంటే ఉన్నాయంటే మనమేం తక్కువ కాదు మాస్టర్స్. చాలా సార్లు మనకు చిన్న విషయాలు గూడా చాలా పెద్ద ఛాలెంజెస్‌గా, కష్టంగా అనిపిస్తుంది. ఏవి లేవనుకోండి మేడం మనకు సరోజమ్మ చెప్పినట్టు చిన్న గీత, పెద్ద గీత. ఈ పెద్ద గీత ఉందనుకోండి చిన్న గీతలన్నీ వదిలేసి ఆ పెద్ద గీతను పట్టుకుంటాం. ఆ పెద్ద గీత ఏంటంటే అండి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆరోగ్యం. మనకు కానీ, మన కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా ఆరోగ్యం బాలేదనుకోండి మిగతా చిన్న గీతలన్నీ వదిలేసి ఆ పెద్ద గీతను పట్టుకుంటాం. అదే పెద్ద గీత ఏం లేదనుకోండి, అరే! ఏదో ఒక చిన్న గీత అయ్యో! నన్నిలా అన్నారు. నన్నిలా అన్నారు అని అలా అనుకుంటాం. సో, చాలామంది మాస్టర్స్ దాన్ని గ్రూప్‌లో పెడుతున్నారు. ఇంట్రెస్ట్ వచ్చిన వెరీ గ్రేట్ మాస్టర్స్. జీవితంలో కష్టాలే ఏవొచ్చినా గూడా అవి పెద్ద కష్టాలుగా గాదు, ఛాలెంజెస్‌గా కాదు అని అనుకున్నారనుకోండి అసలు సమస్య లేదు. కానీ ఆ బాధలు, దా సమస్యలు ఏవన్నా ఉన్నప్పుడు ఈ బీవైఎం ప్లాట్‌ఫార్మ్‌లో కానీ, ఏదైనా లేకుంటే ఏదైనా సర్వీస్‌లో కానీ, మనం జస్ట్ ఎగ్జాంపుల్‌కి బీవైఎం ప్లాట్‌ఫార్మ్ చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఇంకా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. చాలా సేవలు చేస్తుంటాం. కానీ ఎప్పుడైతే మనం చేస్తుంటామో, మన జ్ఞానాన్ని నేర్చుకొని, అది మన జీవితంలో అన్వయించుకొని, ఇలా సెషన్స్‌కొచ్చి ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకోవచ్చు. లేదా మీరు ఈ హ్యాపీనెస్ సెషన్‌లో కానీ, ఏదైనా సెషన్‌లో కానీ నేర్చుకున్న జ్ఞానాన్ని మీ ఫ్రెండ్స్‌తో, మీ ఫ్యామిలీతో లేదా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరైతే ఛాలెంజెస్‌ని, ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నారో వాళ్ళకి చెప్తూ, అలా అర్థాన్ని జోడిస్తూ చాలా సార్లు మాస్టర్స్ మనం ఈ ఇదిలో ఉన్నప్పుడు జీవితంలో చిన్న గీతలు, పెద్ద గీతలు అసలు ఏవి ఫరక్ పడవు మాస్టర్స్. ప్రతిసారి మనం ఎంత కాదనుకున్నా ప్రతిరోజు డబ్బుంటే ఆరోగ్యం ఉండకపోవచ్చు. ఆరోగ్యం ఉంటే మనశ్శాంతి ఉండకపోవచ్చు. ఏదో ఇలా జరుగుతూనే ఉంటుంది ఒక డ్రామా. ఎప్పుడైతే మనం ఇవన్నీ కాదు. మనము జ్ఞానాన్ని నేర్చుకుందాం. నేనెవరినో తెలుసుకోవాలి. ఇలా మనం ఈ హై లెవెల్‌లో ఆలోచిస్తూ మనము ఎంతో హ్యాపీగా మన సెషన్స్ అని అటెండ్ అవుతూ జ్ఞానాన్ని నేర్చుకుంటూ అది జీవితంలో అప్లై చేసుకుంటూ వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఇదొక కొత్త లోకాన్ని మనం సృష్టించుకున్నాం మాస్టర్స్. మన జీవితానికి ఒక అర్థాన్ని మనం జోడించుకున్నాం. అప్పుడు ఆనందం మన సొంతం అయిపోతుంది మాస్టర్స్. కాబట్టి జీవితానికి అర్థం రావాలంటే ముందు ఎంత చాలా మంది మాస్టర్స్ ఈరోజే మాకు ఒక ఫ్రెండ్ యూఎస్ నుంచి కాల్ చేసి ఏమన్నాడంటే, కొంతమందికి జీవితంలో అసలు కష్టాలే లేనప్పుడు వాళ్ళు లేరు. వాళ్ళు తీసుకునే చాలా ఇదిగా ఉంటాయి. చేసే విషయాలు కూడా మెచ్యూరిటీ ఉండదు అని చెప్పాడు. అంటే ఎప్పుడైతే జీవితంలో కష్టాలు ఎదురైతాయో మెచ్యూరిటీ వస్తుంది అని అంటే స్పిరిచువాలిటీ లేడు సత్యం. ఎప్పుడైతే మనం ఎన్ని కష్టాలు ఎదురైతే మనం అంత దృఢంగా తయారైతాం. అంత మెచ్యూరిటీ మనలో వస్తుంది. అప్పుడు మన జీవితానికి మనం అర్థం ఎతుక్కుంటాం. లేదు చాలామంది మన ఫ్రెండ్స్ చాట్‌లో పెట్టినట్టు లేదు సార్ నేను ఇంట్రెస్ట్‌తో వచ్చినాను. అయినా గూడా మెచ్యూరిటీ ఒక్కొక్కసారి అదంతకు అదే వచ్చేస్తుంది మాస్టర్స్. జీవితంలో అసలు కష్టాలే ఎదురు చేయకపోయినా గానీ మెచ్యూరిటీ ఎలా వస్తుందో రావచ్చు. అది ఇంతకుముందు జన్మలలో వచ్చిన మెచ్యూరిటీ కావచ్చు. కదా మాస్టర్స్. మనం ఒక ప్రయాణాన్ని ఈ జన్మకు మాత్రమే కాదు కదా! ఒక జన్మల సమూహంగా మనం చూసినప్పుడు, అప్పుడు అందరి జన్మల్లో నేర్చుకునే పాఠాలు చాలా మటుకు అన్నీ ఒకటే ఉంటాయి మాస్టర్స్. అంటే ఒక్కొక్క ఫేజ్‌లో ఒక్కొక్క లెర్నింగ్ ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. కాబట్టి అది మాస్టర్స్. జీవితంలో సఫరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేసాము. దానికి మనం అర్థాన్ని జోడించుకున్నాం. సో,
ఆనందానికి 4 స్తంభాలు. మనకి బీవైఎంకి ప్లాట్‌ఫార్మ్‌కి ఎలా అయితే 4 పిల్లర్స్ ఉన్నాయో, అవి ఎవరైనా చార్ట్‌లో పెట్టొచ్చు మాస్టర్స్. బీవైఎంకి 4 పిల్లర్స్ ఏంటివి? గ్రాటిట్యూడ్, సరెండర్. మనకి బీవైఎంకి ఎలా అయితే 4 పిల్లర్స్ ఉన్నాయో, గ్రాటిట్యూడ్, సరెండర్, అవేర్‌నెస్, ఫర్‌గివ్‌నెస్ కదా మాస్టర్స్. అది ఆ 4 స్తంభాల మీద మన బీవైఎం ప్లాట్‌ఫార్మ్ నిల్చుంది. కరెక్ట్ గిరిజా మేడం. అలాగే ఆనందానికి 4 స్తంభాలు. అవేంటంటే మాస్టర్స్, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ సెషన్స్‌లో గూడా. విశ్వాసం లేదా ఒక ఫిలాసఫీ. అది రిలీజియన్ కావచ్చు మాస్టర్స్. ఒక మతపరమైనది అయినా కావచ్చు. ఒక గ్రూప్ ఉంటుంది. మతపరమైన గ్రూప్. ఆ మతంలో సంబంధించిన విశ్వాసాలు, జ్ఞానాన్ని ఒక గ్రూప్‌గా డిస్కస్ చేస్తుంటారు. అది ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఒక మతంకి సంబంధించిన వాళ్ళు ఆ మతంలో కా ఉన్న అన్నీ ఫాలో అవుతూ ఉంటారు గదా! అలా ఉన్నప్పుడు కొన్ని గ్యాదరింగ్స్‌కి, కొన్ని పండగలకి, కొన్ని మనం లాస్ట్ టైమ్ అనుకున్నట్టు ఒక వినాయక చవితి పండగ కానీ, లేదా మొహర్రం కానీ, లేదా ఇంకొకటి కానీ, ఇలా మనం కలుస్తూ ఉంటాం. సో, అప్పుడు మనం ఆనందాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం మాస్టర్స్. ఇక మనం ఆధ్యాత్మికంగా చూసుకుంటే, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఇది అసలు సమస్యే కాదు. ఎందుకంటే మనం ఒక గ్రూప్స్‌గా జ్ఞానాన్ని నేర్చుకుంటూ, అది అప్లై చేసుకుంటూ, సేవలు చేస్తూ ఉన్నాం కదా మాస్టర్. సో, మనకి విశ్వాసం అంటే మనం ఎవరినో మనం తెలుసుకోవాలి. మనలోనే దైవం ఉందా? అది తెలుసుకోవాలి. హూ ఆర్ యూ? అన్న క్వెషన్‌తోనే కదా మాస్టర్స్ ప్రతి ఒక్క ఆధ్యా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త తన ప్రయాణాన్ని మొదలుపెడతారు. సో, ఆ విశ్వాసానికి, తత్వానికి మన మ మెడిటేటర్స్‌గా ఒక ఆధ్యాత్మికవేత్తలుగా మనకైతే సమస్య లేదు, కొదవ లేదు. తర్వాత ఇంకొక ముఖ్యమైనదేంటంటే కుటుంబం మాస్టర్స్. అది మన వ్యక్తిగత కుటుంబం కావచ్చు, లేదా సేవకు ఒక గ్రూప్‌లో లాగా, ఒక కమ్యూనిటీ లాగా, మన కమ్యూనిటీలో మన చుట్టుపక్కల కుటుంబాల్ని ఒక కుటుంబంగా తీసుకోవచ్చు. లేదా మన బీవైఎం ఫ్యామిలీ ఉంది మాస్టర్స్. మన బీవైఎం ఫ్యామిలీ ఒక కుటుంబం. ఇలా కుటుంబంగా ఉన్నప్పుడు ఏంటంటే మాస్టర్స్, మన జీవితం ఆనందంగా కొనసాగడానికి హ్యూమన్ కనెక్షన్స్ అంటే వ్యక్తిగత సంబంధాలు చాలా ముఖ్య భూమిక వహిస్తాయి. అది మన కుటుంబంలో ఇమ్మీడియేట్ కుటుంబం, ఒకే ఇంట్లో ఉన్న ఒక కుటుంబం కావచ్చు, లేదా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అంటే బంధువర్గం కావచ్చు, లేదా ఒక వీధిలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక కమ్యూనిటీలో వాళ్ళు కావచ్చు, లేదా మన బీవైఎం ఫ్యామిలీ మాస్టర్స్. బీవైఎం ఫ్యామిలీలో వ్యక్తిగత సంబంధాలకి ఏమన్నా తక్కువుందా మాస్టర్స్? మీరు చెప్పండి. మనకి రోజుకి ఎన్ని కాల్స్ వస్తుంటాయి బీవైఎం ఫ్యామిలీలో? మనం ఎలా షేర్ చేసుకుంటూ ఉంటాము? అంటే ఒక కనెక్షన్ ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి మాస్టర్స్ మనకి. కదా! స స్నేహితులు, స్నేహితులు కదా మనకి. మనకి వ్యక్తిగతంగా స్నేహితులున్నారు. మెడిటేషన్ ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళలో మనకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంత షేర్ చేసుకుంటున్నాం. ఇలా షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు మన హ్యాపీనెస్ ఇండెక్స్ పెరుగుతూ ఉంది. అందుకే నిఖిల్ సార్ చాలా సార్లు సెషన్‌లో చెప్పారు. మన బీవైఎం మాస్టర్స్‌కి హ్యాపీనెస్‌కి కొదవ లేదు మాస్టర్స్. అలాగే మన జీవితానికి ఒక అర్థం కూడా ఉంది మాస్టర్స్. మనం పరిశోధించి వెతుక్కోవాల్సిన లేదు అర్థం. మనకి సమయం దొరికినప్పుడు మనం సేవ చేస్తున్నాం. అలాగే కావాల్సినప్పుడు సేవని ఉపయోగించుకుంటున్నాం. నేను అన్నారు ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్‌లో చెప్పినట్టు మన బీవైఎం ఒక బ్యాంక్ లాగా మనం యూజ్ చేసుకుంటున్నాం. మన ఎనర్జీ కావాల్సినప్పుడు తీసుకుంటున్నాం. మనకి ఎనర్జీ బాగా ఉంది, మనకి సమయం ఉంది అన్నప్పుడు ఇస్తున్నాం కూడా. అలా చాలామంది మాస్టర్స్ వాళ్ళ జీవితాన్ని బాగుపరుచుకొని ఇప్పుడు చాలామంది మాస్టర్స్‌కి ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు మాస్టర్స్. కాబట్టి ఈ 4 స్తంభాలని మనము గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే మాస్టర్స్ ఈ ఆధునిక ప్రపంచంలో ఇవన్నీ గూడా కొదవవుతున్నాయి మాస్టర్స్. ఎందుకంటే ఒక విశ్వాసం చాలామంది నాకే రిలీజియన్ లేదు, నేనేం లేదు అంటారు. అప్పుడు మరి దేని మీద నమ్మకం ఉంటుంది? అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. అంటే వాళ్ళకి కూడా ఒక తత్వం ఉంది మాస్టర్స్. ఏ తత్వము లేదు, ఏ మతము లేదు. మేమేం ధ్యానం చేయట్లేదు అన్నా కూడా ఏదో ఒక తత్వంకి వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళ లోపల వాళ్ళకి ఏం చెప్తే అది ఫాలో అవుతున్నారు. కాబట్టి ఆ యొక్క విశ్వాసము,
అలాగే కుటుంబం మాస్టర్స్. అందరికి లేదు నేను ఒక్కరే ఉన్నాననుకుంటే, ఒక కమ్యూనిటీ ఉంటుంది. లేదా మన బీవైఎం ఫ్యామిలీ ఉంటుంది. స్నేహితులు ఉంటారు మాస్టర్స్. అలాగే ఒక అర్థం, జీవితానికి ఒక అర్థం. ఇవన్నీ ఉంటే మాస్టర్స్ మనం ఆనందాన్ని నిలబెట్టుకోగలం జీవితంలో. ఈ స్తంభాల మీద మన ఆనందం నిలబడుతుంది. కాబట్టి ఆనందాన్ని కలిగించే అర్థవంతమైన పని మనమందరం కూడా తెలుసు కదా మాస్టర్స్. అర్థవంతమైన పని అంటే ఏదో ఒక మీరు విజయం సాధించారనుకోండి జీవితంలో, అది ఏదో ఒక లాటరీ లాగా వచ్చిందనుకోండి, ఆ ఆనందం ఎక్కువ నిలవదు మాస్టర్స్. ఒక లాటరీ గెలిచారనుకోండి, అది లక్. దాని మీద మీకు ఎంత హ్యాపీ ఉంటుంది? ఒక రోజు ఉండొచ్చు, లేదు. లేదు మీరు చాలా సాధన చేసి, చాలా కృషి చేసి, ఒక ప్రతిఫలం లభించిందనుకోండి, దాన్ని ఇంకా ఎక్కువ ఆ విజయాన్ని బాగా ఆస్వాదించగలరు మీరు. అంతే కదా! సో, ఆనందానికి మొదటిదేందంటే, మీరు కృషి చేసి, దానికి ప్రతిఫలంగా పొందారనుకోండి, అప్పుడు మీకి అది మీ ఆనందానికి అది ఉపయోగపడుతుంది. మీకొక ఉదాహరణ ఇస్తాను. ఒక విద్యార్థి అనుకోండి, తన ఎగ్జామ్‌ని బాగా కష్టపడి, ఒక ప్లానేసుకొని చదివి చేశాడనుకోండి, అప్పుడు ఆనందాన్ని పొందుతారు. అదే మనం ఒక వెయిట్ లాస్ చేయాలనుకున్నాం మాస్టర్స్. చాలా ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాము. ఒక వాకింగ్, ఒక డైట్ ప్లాన్ అన్నీ యేసుకొని, ఒక ప్లాన్ యేసుకొని మనం సాధించాం. ఇన్ని కేజీలు తగ్గాం. చూడండి ఒక కష్టం, ఒక కృషి, ఒక సాధన చేసి ఒక విజయం సాధించాం మనం. అప్పుడు మనకు కలిగే ఆనందం చెప్పండి. సో, ఆ అర్థవంతమైన పనిలో మనము ఒక ప్లాన్ వేసుకొని, ఒక ఒక విజన్ పెట్టుకొని మనం చేసిన ఆ హార్డ్ వర్క్‌కి, కృషికి మనకు ప్రతిఫలం లభించింది. కాబట్టి అది ఆనందాన్ని మనకు కలిగించుతుంది. అలాగే ఇంకా ఈ రెండవదైతే చెప్పాల్సిన అవసరమే లేదు మాస్టర్స్. ఇతరులకు సేవ చేయడం, ఇతరుల జీవితాన్ని మెరుగుపరచడానికి మనం సహాయం అందించాం. ఈ సర్వీసెస్ అన్న టాపిక్ మనం బీవైఎం ప్లాట్‌ఫార్మ్‌లో చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలా చేసినప్పుడు ఏంటి మాస్టర్స్ మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామా? మనం వేరే వాళ్ళని ఈ ఇంకొంచెం చేస్తున్నామా అంటే కాదు మాస్టర్స్. మనం సర్వీస్ చేసినప్పుడు మనం ఇచ్చేదానికంటే మనం తిరిగి పొందే ఆ ఆనందమే చాలా ఎక్కువ. మీరు గమనించగలిగితే మీ ఆత్మవిశ్వాసం, మీ ఆనందం, మీ నమ్మకం. మీ మీద మీకు నమ్మకం ఇవన్నీ గూడా పెరుగుతాయి మాస్టర్స్. ఇక్కడ ఎంతమంది ఎన్ని ప్లాట్‌ఫార్మ్స్ బీవైఎం ప్లాట్‌ఫార్మే కాదు మాస్టర్స్. చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అందులో మీరు సేవ చేసిన వాళ్ళు మీరు ఖచ్చితంగా మీరు చెప్పండి. మీ మీ సర్వీస్ చేసినప్పుడు మీ ఆనందం పెరిగిందా లేదా? మీ ఆత్మవిశ్వాసం పెరిగిందా లేదా? మీపై మీ నమ్మకం పెరిగిందా లేదా? కాబట్టి ఈ 2 విషయాలు కృషి చేయడం, కృషి చేసి విజయం సాధించడం, అలాగే ఇతరులకు సేవ చేయడం. వీటి మీద మన ఆనందం పెంచుకోవచ్చు మాస్టర్స్ మనం. అలాగే ఇక మనం ఎంతగా అనుకున్న మాస్టర్స్ మన గ్రూప్స్‌లో ఒక మాస్టర్ మనకి మెసేజ్ చేశారు. ఏమన్నారంటే, "నేను సాక్షి సెషన్స్ అటెండ్ అవుతున్నాను ప్రతి వారం. కానీ ఆ కాన్సెప్ట్స్ విన్నప్పుడు, ఆ సెషన్‌లో ఉన్నప్పుడు నేను ఆనందంగా చాలా ఏదో ఒక జాయ్‌లోకి వెళ్తున్నాను. కానీ మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి వచ్చి రాంగానే మళ్ళీ ఈ సాగరంలో కొట్టుకుపోతున్నానని." ఇది ఆ మాస్టరే కాదు మాస్టర్స్. అందరూ జాయిన్ అయిన చాలా మంది మాస్టర్స్ అందులో ఆహ్, ఏదైనా సెషన్స్‌లో జాయిన్ అవ్వనియండి. ఆ సెషన్‌లో జ్ఞానం వినంగానే ఇంతే కదా! ఇదే కదా! ఇంకా ఇంత ఈజీ ఇది నేను అప్లై చేసేస్తా అనుకుంటాం. కానీ మన భౌతిక ప్రపంచంలో మన దానిలోకి మళ్ళీ తిరిగి రాంగానే మనకి ఛాలెంజెస్ ఉంటాయి. ఆ దుడుకులుంటాయి మాస్టర్స్. హైస్, లోస్ ఉంటాయి. ఏదన్నా మనకి నచ్చింది, మనం కోరుకునేది వచ్చిందనుకోండి వెంటనే ఉబ్బితబ్బిబ్బయిపోతాం. అదే మనకి నచ్చంది, మనం కోరుకోనిది మనకు ఎదురైందనుకోండి, తప్పించుకోలేమనుకోండి, కృంగిపోతాం. అంతే కదా! మరి ఎందుకు అందుకనే ఇంతగా మనం ఆనందం గురించి మనం డిస్కస్ చేస్తున్నా గాని, ఎప్పటినుంచి మాస్టర్స్ మనం ఆనందం గురించి మనకి సరోజమ్మ ఒక సెషన్ చెప్పేస్తారు. అప్పటినుంచి మనం ఆనందం మరి పిల్లలకు కూడా చెప్తున్నాము. మరి ఇక్కడ ఎంతమంది ప్రతి క్షణం ఆనందంతో జీవించగలుగుతున్నారు? ఎవరైనా ప్రతి క్షణం నేను ఆనందంగా జీవించగలుగుతున్నాను అన్నది మీరు చెప్ మీ మీకనిపిస్తే గనక చాట్‌లో పెట్టండి. లేకుంటే హ్యాండ్ గూడా రైజ్ చేయండి మాస్టర్స్. నిజంగానే తెలుసుకోవాలి. కానీ
చాలా మంది మాస్టర్స్ చెప్ నా నా స్వ అనుభవం కూడా అదే మాస్టర్స్. మనం ఆనందంగా ఉండట్లేదు. ఎంతగా మనం ఆనందం గురించి డిస్కస్ చేసుకున్నా గానీ, ఎంత జ్ఞానాన్ని పొందినా, ఎంత అప్లై చేస్తున్నా కానీ, మనం పూర్తిగా ఆనందంగా ఉండలేకపోతున్నాం చాలా మంది మటుకు. మోస్ట్ ఆఫ్ దెమ్. అంటే చాలా మంది నేను ఒకరిద్దరు ఎక్సెప్షన్స్ గురించి చెప్పట్లేదు మాస్టర్స్ నేను. నేను జనరల్‌గా చెప్తున్నాను. కాబట్టి ఎందుకు అంటే, మన జన్యువుల మనుగడకు ప్రతికూల భావాలే ముఖ్యం. అంటే నెగెటివ్ ఎమోషన్సే మన జీన్స్ డెవలప్‌మెంట్‌కి చాలా ముఖ్యము అన్నది చెప్తున్నారు మాస్టర్స్. ప్రతికూల భావాలు నెగెటివ్ ఎమోషన్స్ ఏంటివవి అంటే అసూయ, దుఃఖం, భయం, అసహ్యం ఇలాంటివి మన మానవాళి మనుగడకు సానుకూల భావోద్వేగాల కంటే ప్రతికూల భావోద్వేగాలే చాలా ముఖ్యమైనవి అని. ఇది చెప్పినప్పుడు నాకు 'మైండ్ టు మ్యాటర్' మనము సెషన్స్ చేసుకున్నాం ఇంతకుముందు. ఆ బుక్‌లో ఒక గిగ్ గ్యాగ్ అన్న ఒక స్టోరీ గుర్తుకొచ్చింది మాస్టర్స్. ఒక ఇద్దరు అక్కా చెల్లెళ్ళుంటారు. ఇది ఎప్పుడో కాలంది మాస్టర్ స్టోరీ. సో, ఈ గిగ్ గ్యాగ్ అనే ఇద్దరు సిస్టర్స్ ఒక చెల్లెళ్ళు. ఒకరేమో పూర్తి పాజిటివ్ సానుకూల అంటే అంత పాజిటివ్‌లో ఉంటారు మాస్టర్స్. అంటే భయం అనేదే లేదు. ఆ! అక్కడ ఆహ్, అడవిలో ఉంటారిద్దరు. సో, అక్కడ పులులుంటాయి, భయపడాలి. ఇదంతా ఏం లేదు మాస్టర్స్ వాళ్ళ అక్కకి. సో, హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తుంటుంది. ఏ నెగెటివ్ భయం అన్నది లేదు. ఏ నెగెటివ్ లేదు. సో, ఆమె అలా ఉంటుంది. ఈ చెల్లెలొచ్చి ప్రతి క్షణం చెక్ చేసుకుంటూ, అరే! ఎక్కడ పులి ఉందో, ఎక్కడ పాముందో, ఎక్కడ ఏంటో, నేను ఎలా ఉండాలని ప్రతి క్షణము ఆ భయంతోను, ఆ యాంగ్జైటీతోను బతుకుతోంది మాస్టర్స్. అక్క, చెల్లెలు. అక్కేమో ఒకానొక రోజు ఆ పులికి ఆహ్, దొరికిపోయి చనిపోతుంది. అంటే తక్కువ కాలం బతుకుతుంది. కానీ బతికినంత సేపు భయం లేకుండా సానుకూలంగా, పాజిటివ్‌గా బతికింది. చెల్లెలేమో మొత్తం జీవితం గడిపేసింది. అలాగే తర్వాత పిల్లలని కనింది. ఆ పిల్లలకి కూడా ఆ భయాన్ని అలాగే అంటే చూడండి మాస్టర్స్ మనము చాలా సార్లు అనుకుంటాము. బ జీవితాన్ని బతకడమే ఇంపార్టెంట్. ఎంత కాలం బతికితే అంత గొప్ప అన్నట్టు అనుకుంటాం మాస్టర్స్ చాలా సార్లు. అదే కదా మన అందరి బిలీఫ్ సిస్టమ్ అదే. అరే! 100 ఏళ్ళు బతికామంటే చాలామంది ఎలా మనకి ఈ 'సాక్షిలో' చెప్పినట్టుగా ఏం దీవిస్తారు అంటే చాలామంది నుండు నూరేళ్ళు జీవించండి అంటారు. ఆరోగ్యాలతో జీవించండి అంటారు. కానీ మనం ఇంకా ఏంటి మాస్టర్స్ మనం ఎంతో సంతోషంగా బతకండి. అదే ఆనందంగా బతకండి అనేది అంటే అది మనము ఆనందంగా బతకాలి అంటే మన సిస్టమ్ మాస్టర్స్ మన బాడీలో సిస్టము, మైండ్ కానీ, మన మనసు కానీ, మన శరీరం కానీ. అంతర్గత శాస్త్రం ఏంటంటే మీరు సంతోషంగా ఉన్నారా లేదా ఏం పట్టట్లేదు. మీ ఆరోగ్యాన్ని బాగుపరచాలి, హీల్ చేయాలి అన్నదే వర్క్ చేస్తా ఉంటుంది మాస్టర్స్. మన సిస్టమ్ కానీ, విశ్వం కానీ, యూనివర్స్ కానీ ఏదైనా కానీ మనం ఏదైతే అనుకుంటే అది మన లోపల ఉన్న మన ఇంటెలిజెన్స్ మనల్ని ఆనందపరచడానికి కాదు మాస్టర్స్. మనల్ని జీవితం కొనసాగించడానికి వర్క్ చేస్తూ ఉంటుంది. పని చేస్తూ ఉంటుంది. మరి మన ఆనందం మనకు కావాలి మాస్టర్స్ ఆనందం. కాబట్టి మనం దానికి ప్రయత్నం చేయాలి. మనం సెషన్ ఫస్ట్‌లో కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ సెషన్‌లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? మన ఆనందాన్ని మనం ఒక విద్యలాగా నేర్చుకోవాలి. ఆనందం కోసం ప్రతిసారి మనం వెతుకులాడాలి. మనం పని చేయాలి. ప్రతిసారి ప్రతి పనిలోనూ మన ఆనందాన్ని చూపించుకోవాలి. అంటే ఆనందం అదంతకదే వచ్చేస్తుందన్నది మనకు అనుకోకూడదు మాస్టర్స్. మనం వర్క్ చేయాలి దాని మీద. ఎందుకంటే మన మైండ్ ఏమని చెప్తుంది మాస్టర్స్, అది కొంటే నీకు ఆనందం వస్తుంది అని చెప్తుంది. నిజంగా వస్తుందా? అది 5 నిమిషాలే ఉంటుంది. అది కొన్న తర్వాత. కాబట్టి మనసుకు నిజంగా తెలీదు. ఆనందంగా ఎలా ఉండాలో మనసుకు తెలీదు. మరి శరీరం తన ఆరోగ్యంగా ఉంచడానికి ట్రై చేస్తుంది. అంతేకాని శరీర సుఖాలకి మనకెంతసేపు ఆనందం ఉంటుంది? అది టెంపరరీ ప్లెజర్ మాత్రమే.
ఆ ప్లెజర్‌ని మనం ఆనందంగా మార్చుకోవడానికి కూడా మనం ఈక్వేషన్ ఏసుకొని దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి అది ఆనందంగా ఉండడానికి మన జీన్స్ కానీ, మన శరీరం గాని, మన పూర్వీకుల నుంచి కూడా మనకి ఇందాక గిగ్ గ్యాగ్ స్టోరీ చెప్పినట్టుగా, ఆ చెల్లెలు ఎలా అయితే తన ఫ్లైట్ ఆర్ ఫైట్ అంటే మన ఒకటవ చక్రం గూడా మనం చక్రాల్లో గూడా చూస్తే గూడా మాస్టర్స్ మన బేసిక్ ఇన్‌స్టింక్ట్ ఏంటంటే, ఇప్పుడు జంతువులున్నాయనుకోండి, ఏదన్నా డేంజర్ వచ్చిందనుకోండి, వెంటనే అవి రియాక్ట్ అయిపోతాయి. అంతే గదా! మనం 3 బ్రెయిన్స్ చూసినప్పుడు కూడా రెప్టైల్ బ్రెయిన్. ఫస్ట్ ఏంటంటే ఫైట్ ఆర్ ఫ్లైట్. మనం ఏం ఆలోచించకుండా మనం ఆహ్, ఇది పరిగెత్తడానికి వీటికి యూజ్ చేసే ఆ ఫస్ట్ ఎనర్జీ ఏదైతే ఆ బేసిక్ ఉంటుందో, ఇది మన శరీరం నిర్మించబడింది మాస్టర్స్. కానీ వీటి పైన కూడా మనకి వేరేవున్నాయి. కానీ మనం వాటికి మనం మిగిల్చుకుంటున్నామా? లేదా అంటే దాని మీద మనం ప్ర వర్క్ చేయాలి. దానికే కదా మాస్టర్స్ మనం ఇంత జ్ఞానాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. కాబట్టి సానుకూల హ్మ్, మానసిక స్థితి అంటే పాజిటివ్ మైండ్స్ సెట్ అన్నది ఈ మోడర్న్ లైఫ్‌లో ఈ ఆధునిక జీవితంలో ఒక అంతు చిక్కని విషయంగా మారింది. మీరందరూ గూడా దీనికి మీరు అగ్రీ చేస్తారు. మీరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాస్టర్స్ మనకి చూడండి నేచర్‌కి దూరంగా బతుకుతున్నాం. మనం టౌన్స్, సిటీస్‌లో వెళ్తే నేచర్ ఎక్కడుంది మనకి? నేచర్ చాలా దూరంగా ఎళ్ళిపోతుంది. మనము ఈ కాంక్రీట్ బిల్డింగ్స్‌లో ఉంటున్నాం. అలాగే మన ఇండస్ట్రియలైజేషన్ ఒక విలేజ్‌లో ఒక ఊర్లిలో ఒక పల్లెటూరులో ఉన్న ఆ ఆనందం, ఆహ్లాదకరమైన వాతావరణం అదే సిటీ‌లోకి వెళ్ళినప్పుడు మెల్లమెల్లగా తగ్గిపోతూ దూరం జరుగుతూ ఉన్నాం. అలాగే సోషల్ మీడియా వచ్చేసింది ఇప్పుడు జనరేషన్‌కి. అందరూ ఒక 10 మంది కలిస్తే మాట్లాడుకునేదానికంటే ఫోన్‌లలో చూసుకుంటూ ఉంటాం. సో, అలాగే ఈ ఫోన్‌లలో, ఈ సోషల్ మీడియాలో ఇంకో ఏం జరుగుతుందంటే మాస్టర్స్, ఎవరో ఒక ఫోటో పోస్ట్ చేస్తారు. ఆనందంగా ఉండే పోస్ట్. సో, మనమేంటి ఇలా ఆనందంగా లేమే? వాళ్ళున్నారు. వాళ్ళెంత మంచి వెకేషన్స్‌కెళ్తున్నారు. వాళ్ళు ఇవి బట్టలేస్తున్నారు. ఇలా అంటే కంపారిజన్ మాస్టర్స్. మనం కంపేర్ చేసుకుంటున్నాం వాళ్ళతో. అలాగే వాళ్ళు పోస్ట్ చేసి, వాళ్ళు చేసేవన్నీ కూడా నిజమైండొచ్చు, కాకపోయిండొచ్చు మాస్టర్స్. చాలామంది సెలబ్రిటీస్ నేను ఈ మధ్య నేను చూసాను. ఓహ్! మేము చాలా ఆనందంగా ఉన్నామంటారు. వెంటనే విడిపోయుంటారు నెక్స్ట్ రోజుకి. ఇది చూడండి వాళ్ళు చూసుకున్నప్పుడు అరే! మనం ఆనందంగా లేం. అంటే ఈ కంపారిజన్ చేస్తూ మనం అసంతృప్తిగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళతో మనము కంపేర్ చేసుకుంటూ సో, ఇలాంటివున్నప్పుడు మనము ఇన్ని విషయాలున్నాయి మాస్టర్స్. కాబట్టి మనం ఆనందంగా ఎందుకు లేమో మన 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 ఆ శరీర ఆకృతి, మన మైండ్, మన జీన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ నకారాత్మక భావోద్వేగాలు కలగడానికి మన ఇన్‌బిల్ట్ ఉంది మాస్టర్స్. సో, బేసికల్‌గా మనకి ఆల్రెడీ ఉంది. వాటి మీద మనం ఆల్రెడీ ఉన్నదాని మీద మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు కదా మాస్టర్స్. మనకేది లేదో దాని మీద వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఆహ్, ఏదైతే మన కేపబిలిటీ, ఆనందం అన్న ఈ కేపబిలిటీ అంటే పాజిటివ్ మైండ్ సెట్‌ని మనం మన ఎఫర్ట్‌ని పెట్టాలి. మనం దాని మీద వర్క్ చేస్తున్నాం మాస్టర్స్. కాబట్టి ఇప్పుడు మనము గేర్ మార్చాం మాస్టర్స్. మనం ఈ ఆనందం యొక్క శాస్త్రం అన్న సెషన్‌లో మనము మెల్లగా స్టార్ట్ చేసాం మన జర్నీని. ఆనందం అంటే ఏంటో ఒక ఈక్వేషన్ ఏసుకొని బాగా డీప్‌గా మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు మనం గేర్‌ని పెంచుకుంటున్నాం. అంటే మనము భావోద్వేగాల్ని ఎలా నిర్వహించుకోవాలి? ఇది మనకు చాలా సార్లు మనం డిస్కస్ చేసాం మాస్టర్స్. మన ప్లాట్‌ఫార్మ్‌లో వేరే వేరే సెషన్స్‌లో చేసాము. ఈ ఆనందం అన్న సెషన్‌లో కూడా ఈ ఎమోషన్స్‌ని మేనేజ్ చేసుకోవడం, భావోద్వేగాల్ని నిర్వహించుకోవడం, ఎలా నిర్వహించుకోవాలన్నది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే మనం ఇందాక తెలుసుకున్నాం. మనకి బేసిక్‌గా ఉండేదే నెగెటివ్ ఎమోషన్స్. ఆ నెగెటివ్ మన బాడీ ఈ ఏదైతే మనం తరతరాలుగా మన జీవితంలో మన శరీరంలో కానీ, మనసులో కానీ మనకు ఉన్నవి నెగెటివ్ ఎమోషన్స్. అవే ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే మానవాళి కొనసాగాలి అంటే కూడా అన్ని ఎమోషన్స్ ఉండాలి మాస్టర్స్. ఎక్కువ ఓన్లీ ఇప్పుడు ఆ గిగ్ లాగా
అక్కలాగా ఉందనుకోండి, అందరూ పిల్లల్నే కనుక అక్కడే చనిపోయారనుకోండి, ఓన్లీ పాజిటివ్‌గా వండుకొని తరం మరి ఎలా ముందుకెళ్తోంది? కాబట్టి అది ఖచ్చితంగా ఉంటుందని తెలిసిపోయింది మనకి. నెగెటివ్ ఎమోషన్స్‌ని మనం ఎంత డిస్కస్ చేసినా గాని, ఎంత మనల్ని పాజిటివ్‌గా మనం పెంచుకోగలం. అలా అని నెగెటివ్ ఎమోషన్స్‌ని ఆ నకారాత్మక భావోద్వేగాల్ని పూర్తిగా జీరో అనేది చేయలేము అన్నది మనము ఇందాక డిస్కస్ చేసాం. కాబట్టి అలా జీరో చేయలేనప్పుడు మనకి నెగెటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఎలా మనం నిర్వహించుకోవాలి అన్నది మనం డిస్కస్ చేద్దాం మాస్టర్స్. కాబట్టి ఇక్కడ డిస్కస్ చేస్తున్నప్పుడు మిశ్రమ భావాలు అంటే పాత సిద్ధాంతం ఏంటంటే మాస్టర్స్ సానుకూల భావోద్వేగాలు మరియు ప్రతికూల భావోద్వేగాలు అంటే నెగిటివ్ పాజిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ మనం ఇంతకు ముందు డిస్కస్ కూడా చేసాం మనకి సరోజమ్మ సెషన్ తీసుకున్నారు మనం చాలా సార్లు డిస్కస్ కూడా చేసామంటే ఒక స్పెక్ట్రమ్ లాగా అనుకుంటే కనుక ఒక్కొక్క ఎమోషను ఇప్పుడు బా ఒక వైబ్రేషన్, ఒక ఫ్రీక్వెన్సీ, ఒక ఎనర్జీ అనుకున్నప్పుడు, నెగెటివ్ ఎమోషన్స్ ఒక ఎండ్ ఆఫ్ ది వై ఆహ్, వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు, పాజిటివ్ ఎమోషన్ ఇంకొక ఎండ్ అంటే ఇప్పుడు నెగెటివ్ ఎమోషన్స్ చాలా బరువుగా ఎనర్జీని లాగేస్తున్నట్టుగా ఉంటాయి. పాజిటివ్ ఎమోషన్స్ చాలా లైట్‌గా ఎనర్జీని మనకి ఇస్తున్నట్టుగా ఉంటాయి. ఈ విషయాన్ని మనం చాలా సార్లు డిస్కస్ చేసాం. కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే, ఈ సిద్ధాంతం ప్రకారము సానుకూల భావోద్వేగాలున్నాయనుకోండి. నెగెటివ్ బా ఆహ్, ప నకారాత్మక భావోద్వేగాలు చాలా తక్కువుంటాయి అని. అంటే మనకి విచారంలో ఉన్నామనుకోండి, ఒక విచారంలో ఉన్నాం. ఒక విచారించవలసిన విషయం ఉంది. చాలా ఎక్కువ విచారించవలసిన విషయం, చాలా సఫర్ అయ్యే విషయం ఒకటి లైఫ్‌లో జరుగుతుంది. అంటే మీ జీవితంలో ఆనందం చాలా తక్కువుంది అనేది అనిపిస్తుంది. ఇది మన జనరల్‌గా ఉండే మన కాన్సెప్ట్. కానీ ఇప్పుడు మనము డిస్కస్ చేస్తుందేందంటే, సానుకూల భావోద్వేగాలు పాజిటివ్ ఎమోషన్స్, నెగెటివ్ ఎమోషన్స్ ప్రతికూల భావోద్వేగాలు ఒకదానికొకటి ఒక కాంప్లెక్స్ సంక్లిష్టమైన రీతిలో కలిసే ఉండవచ్చు. ఒకటిని ఒక ఒకటి ప్రభావితం అంటే ఇన్‌ఫ్లూయెన్స్ చేయొచ్చు. అంటే పాజిటివ్ ఎమోషన్స్‌ని, నెగెటివ్ ఎమోషన్స్ పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ప్రభావితం చేస్తూ ఒకదానికొకటి ఉండొచ్చు. అంటే మన ఎమోషన్స్, భావోద్వేగాలు మనం చాలా పూర్తి ఎరుకతో మనం గమనిస్తూ ఉన్నామనుకోండి. ఒకదానొకటి తర్వాత అంటే ఒకసారి పాజిటివ్, నెగెటివ్, పాజిటివ్, నెగెటివ్, పాజిటివ్, పాజిటివ్, నెగెటివ్ అలా అయినా రావచ్చు. లేదా ఒకే సమయంలో మనకి 2 వేరు వేరు విషయాలు అయ్యుండొచ్చు. లేదా ఒకే పర్సన్ మీద అయ్యుండొచ్చు మాస్టర్స్. కోపము వస్తుండొచ్చు. వాళ్ళ మీద పాజిటివ్ గూడా ఉండొచ్చు. ఇది చాలా కాంప్లెక్స్. చాలా నేనే ఇది ఆలోచిస్తున్నప్పుడు కూడా నాకు చాలా కాంప్లెక్స్‌గా అనిపించింది మాస్టర్స్. ఒకే సమయంలో పాజిటివ్, నెగెటివ్ 2 ఉండొచ్చా భావోద్వేగాల్ని? అదే మనం ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్స్ ఈ వీక్‌లో. సానుకూల మరియు ప్రతికూల భావోద్వేగాల్ని ఒకేసారి ఎలా నిర్వహించుకోవాలి? అది నేర్చుకోండి. అది ప్రాక్టీస్ చేయండి మాస్టర్స్. ఒకేసారి ఉంటున్నాయా మీకు? మీ నెక్స్ట్ వారం మళ్ళీ మనం కలిసినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మీకు ఒకరి మీద చాలా కోపముందనుకోండి, ఆ సమయంలోనే ఏదైనా నా సకారాత్మకమైన భావోద్వేగాలు కూడా కలుగుతున్నాయా? ఉంచుకోవచ్చా అలాగా? లేదా మనం చాలా సార్లు మాస్టర్స్ ఇది నేను ధ్యానము చేస్తూ మొదట్లోనే చేస్తున్నప్పుడు, ఈ నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యేవాడిని. అరే! ఏంటి నాకు ఈ థాట్స్ ఇంత దరిద్రమైన థాట్స్ నాకెందుకొస్తున్నాయి, ఆలోచనలొస్తున్నాయి డిస్టర్బ్ అయ్యేవాడిని. గిల్ట్‌గా ఫీల్ అయ్యేవాడిని మాస్టర్స్. మీలో ఎంతమంది అయ్యుంటారో నాకు తెలీదు. మీరు అయ్యుంటే మటుకు మీరు చాట్‌లో పెట్టండి నేను చూస్తాను. కాబట్టి ఇలా ఉంటుంది మనకి మొదటిగా. ఏందంటే మనకి నెగెటివ్ ఉన్నాయంటే మన పాజిటివ్‌నెస్ తగ్గిపోయిందేమో. అదేంటి చాలా సార్లు మాస్టర్స్ మనం ఈ విషయం మీదనే వేరే మాస్టర్స్‌ని కూడా మనం జడ్జ్ చేస్తాం. అరే! ఇంత పెద్ద మాస్టర్ మెడిటేటర్ ఈ నెగెటివ్ ఎమోషన్స్ వచ్చాయా? అనుకుంటాం. అలాగే మనం జడ్జ్ చేసుకుంటాము. గిల్టీ‌గా ఫీల్ అవుతాం. బాధపడతాం. కాబట్టి ఈ స్ అలా ప్రతికూల భావోద్వేగాలు ఉన్నప్పుడు మరి సానుకూల భావోద్వేగాలు గూడా ఉండొచ్చా? కలిసే ఉండొచ్చా? అది ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్. అది
ఆ మిశ్రమ భావాలు, మిక్స్డ్ ఫీలింగ్స్ అంటారు మాస్టర్స్. ఇదే మిక్స్డ్ ఫీలింగ్స్ అంటే మనము ఒక మూవీ చూసామనుకోండి, అరే మిక్స్డ్ ఫీలింగ్స్ నాకు అంటే ఓకే బానే ఉంది. మరీ అంత బ్యాడ్‌గా లేదు. ఓకే చూడొచ్చు. అలా అంటాం. అలాగే ఒక మనిషి మీద మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండొచ్చా? లేదా ఒక పరిస్థితి మీద మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండొచ్చా? లేదా మన జీవితంలో ఒక ఏదో ఛాలెంజ్ వచ్చేసింది. దాని మీద మనం మిక్స్డ్ ఫీలింగ్స్ పెట్టుకోవచ్చు. ఒకరి మీద కోపం వచ్చింది, అసహ్యమేస్తుంది వాళ్ళని చూస్తూనే. వాళ్ళ మీద మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంచుకోవచ్చా? అది మన ప్రాక్టీస్ మాస్టర్స్. అది వీళ్ళేం చెప్తున్నారంటే, ఈ కొత్త సిద్ధాంతం ప్రకారం సానుకూల, ప్రతికూల ఈ మన ఏదేదంటే చాలా సార్లు మాస్టర్స్ మనం నెగెటివ్ టు పాజిటివ్ వెళ్దాం అని చెప్పేసి చాలా గ కస్ చాలా ఎఫర్ట్ పెడుతున్నాం. నెగెటివ్‌ని పాజిటివ్‌గా మార్చుకుందామని. అంటే ఎయిదర్ నెగెటివ్ ఉంటుంది లేదా పాజిటివ్ ఉంటుందని. ఈ యాక్సిస్ అంటే అక్షం. ఈ అక్షంలో నుంచి ఆ అక్షం వెళ్ళడానికి బలవంతంగా లాగడానికి మనం ప్రయత్నిస్తున్నాం మాస్టర్స్. అలా కాకుండా నెగెటివ్ ఉంది. ఓకే. పాజిటివ్ గూడా ఉంది. ఓకే. 2 కలిసి ఉండొచ్చు. ఓకే. మిశ్రమ భావాలు కలిగి ఉండొచ్చు అన్నది మనం ప్రాక్టీస్ చేయొచ్చా? లేదా మనం లేదు నాకసలు నెగెటివ్ ఉండొద్దు, ప్రతికూలం ఉండొద్దు అని లాక్కుంటూ పాజిటివ్‌లోకి వెళ్దామా? ఇది ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్స్. ఈ మిశ్రమ భావాల్లో ఉండడానికి మనము ప్రాక్టీస్ చేద్దాం. కాబట్టి మనకి ఏంటంటే మాస్టర్స్, మనము ఇందాక నుంచి మనం డిస్కస్ చేసిందేంటంటే, మన పూర్వీకుల బట్టి, మన జీన్స్ బట్టి, మన శరీరం బట్టి, మన మనసు బట్టి నకారాత్మక భావోద్వేగాలు ఉంటాయి. అదేమి మనల్ని బాధ పెట్టాల్సిన విషయం కాదు. అదేమి మనల్ని సఫర్ చేయాల్సిన విషయం కాదు. అదేమి మనల్ని గిల్ట్‌గా ఫీల్ అంటే మళ్ళీ చూడండి నకారాత్మకలకే ఎళ్తున్నాం. అది ఆలోచించి మనం ఇంకా ఇంకా ఎళ్తున్నాం. ఇంకా ఇంకా లోపలికి వెళ్తామా? బయటికి వద్దామా? అలాగే బయటకొచ్చేటప్పుడు ఇదొద్దు నాకి. ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేద్దాం అనుకుంటామా? లేదా మిడిల్‌లో చాలా సార్లు మాస్టర్స్ మనం ఈ క్రికెట్ చూస్తున్నప్పుడు కొంతమంది ఏదో ఇలా ఫాస్ట్‌గా ఆడేసి అలా ఔట్ అయిపోతారు. ఒక 4 బాల్‌లో. కొంతమంది అలా కాకుండా ఒక బ్యాలెన్స్‌డ్‌గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకొచ్చి మిస్టర్ డిపెండబుల్ బ్యాలెన్స్‌డ్ ప్లేయర్ అని, గల్లీ కార్నర్ అని అది మెల్లగా ఒక మిక్స్‌డ్‌గా మరీ అతి కాకుండా, మరీ హై కాకుండా, మరీ లో కాకుండా. మనం గూడా జీవితాన్ని ఆ ప్లేయర్‌లాగా మనం ప్లే చేయొచ్చా మాస్టర్స్? ఆలోచించండి. మనము హైగా కాకుండా, లోగా కాకుండా మీడియంగా మనకి పత్రి సార్ కూడా, మరి సరోజమ్మ కూడా మధ్య మార్గంలో ఎళ్ళందాం. మధ్య మార్గంలో ఎళ్దాం అంటే మరీ హైగా ఎళ్ళొద్దు. మరీ లోగా ఎళ్ళొద్దు. మరీ నకారాత్మకంగా జీవించొద్దు. మరీ పాజిటివ్‌గా ఉండాలి అని మనం ఏదైతే కాదో అది దాని అంటే మన ఏదైతే మన జీన్స్‌లో మనం ఏదైతే ఉందో అది కాకుండా వేరేది ఉందామని మనం బలవంతంగా అంటే మనకి సప్రెస్ చేస్తున్నామా మనం అక్కడేమన్నా? ఏదో నకారాత్మక భావోద్వేగం కలుగుతోంది. కలుగుతున్నప్పుడు మనం సప్రెస్ చేస్తున్నామా దాన్ని? సప్రెస్ చేయొద్దని చెప్తున్నారు గదా మాస్టర్స్. దాన్ని ఒత్తి పెట్టొద్దు. అలా పెట్టినప్పుడు చాలా సార్లు నేను ఇంతకు ముందు గూడా ఇప్పుడు కూడా మాస్టర్స్ నేను ఒకరి మీద ఒక విషయం నాకి కోపం కలిగించిందో, నాకు నచ్చట్లేదు. ఓకేలే మనం సాక్షి సెషన్ ఇన్నాం గదా! దీన్ని గమనిస్తూ ఉన్నాం అనుకుంటాం. 2 రోజు, 3 రోజు, నాలుగో రోజు అది ఇంత నేను సప్రెస్ చేశాను కాబట్టి అలా బయటకొచ్చేస్తుంది. ఒక కొంచెం కోపం పడే బదులు 10 రెట్లు కోపపడ్డాననుకోండి నేను. అంటే నేను సప్రెస్ చేస్తున్నాను. ఒక భావోద్వేగాన్ని సప్రెస్ చేస్తున్నా. అలా సప్రెస్ చేయొద్దు. దాన్ని మనం మేనేజ్ చేద్దాము. అదొక సమాచారం, ఇన్ఫర్మేషన్. ప్రతి భావోద్వేగం మనకొక ఫీలింగ్ అన్నప్పుడు, అందులోంచి మనకొక ఇన్ఫర్మేషన్ ఒస్తుంది మాస్టర్. ఒక సమాచారం ఒస్తుంది. దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? దాన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నాం? మనకు 2 ఉంటాయి అని మనకి డిసైడ్ అయిపోయినామనుకోండి, దాన్ని మనం ఎలా మేనేజ్ చేద్దాము? మనకి సాక్షిలో గూడా మనకి సాక్షి తత్వంగా ఉండడానికి టెక్నిక్స్ చెప్తున్నారు మాస్టర్స్. అన్ని టెక్నిక్స్ చెప్పారు గదా! మనకి లాస్ట్ 2 సెషన్స్‌లో. మరి మనం ఆ భావోద్వేగాల్ని నిర్వహించుకోవడానికి, ఆ మిక్స్డ్ ఫీలింగ్స్‌లో ఉండడానికి ఏంటి టెక్నిక్స్? అది డిస్కస్ చేద్దాం మాస్టర్స్ మనం నెక్స్ట్ సెషన్‌లో. అంతవరకు గమనించండి మీ బా మిక్స్డ్ ఫీలింగ్స్. ఈ మిశ్రమ భావోద్వేగాలు మీ జీవితంలో కలుగుతున్నాయా? పూర్తిగా నకారాత్మకంగా కాకుండా సకారాత్మకంగా 2 కలిసే ఉంటున్నాయా? ఒకదాని తర్వాత వస్తున్నాయా? లేకుంటే అలాగా మనము
చేయగలుగుతున్నామా, ఒకేసారి మనం 2 అనుభవించగలుగుతున్నామా, అది మీరు నిశితంగా గమనించండి మాస్టర్స్. ఆ ఎరుకతో. కాబట్టి ఆ టెక్నిక్స్ ఏంటి? అంటే మీరు ఒక్కసారి మళ్ళీ మీరు గుర్తు చేసుకోవాలి మాస్టర్స్. మనము 3 బ్రెయిన్స్‌ని మనం ఫస్ట్ సెషన్‌లోనే డిస్కస్ చేసాం. మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాము. రెప్టైల్ బ్రెయిన్ అని, లింబిక్ బ్రెయిన్ అని, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని. ఈ 3 మనం డిస్కస్ చేసాం కదా! అది ఒక్కసారి మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి. ఈ టెక్నిక్స్ మనం నెక్స్ట్ సెషన్‌లో మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. వీటితో మనం ఈరోజు సెషన్‌ని మనము డిస్కస్ చేసాము. ఏవైనా మీకు ఫీడ్‌బ్యాక్ కానీ, క్వెషన్స్ ఉంటే వరకు మిగిలిన టైంలో మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు మాస్టర్స్. థ్యాంక్ యూ. 2 భావోద్వేగాలు అంటే పాజిటివ్, నెగెటివ్ 2 ప్రాక్టీస్ అంటున్నారే అది ఎలా చేయాలి? అదే 2 భావోద్వేగాలంటే ఎలా ఉంటాయి? 2 అంటే ఇప్పుడు ఒక సన్నివేశంలో, ఒక సమయంలో, ఒక ఒక టైంలో మీకు మీకు పాజిటివ్, నెగెటివ్ 2 కలుగుతున్నాయా? ఒకదాని తర్వాత ఒకటి కలుగుతున్నాయా? లేదా నేను పూర్తి పాజిటివ్‌గా ఈరోజంతా పూర్తి పాజిటివ్‌గా ఉన్నానా? ఈరోజు నాకు మిక్స్‌డ్‌గా ఉందా? ఇప్పుడు వారం రోజులు ఉన్నాయి గదా మీకు. ఈరోజు నుంచి మళ్ళా నెక్స్ట్ సెషన్‌కి. ఈరోజు మొత్తం పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? లేదు పాజిటివ్, నెగెటివ్, పాజిటివ్, నెగెటివ్, నెగెటివ్‌గా ఉందా? అంటే లేదా ఒకదాని ఓన్లీ తర్వాత ఒకటి నెగెటివ్‌గా ఉందా? వస్తాయా? 2 ఒకేసారి వస్తుంటాయా మనకు? అదే మనం గమనించాలి. 2 ఒకేసారి రావచ్చు. లేదా ఒకదాని తర్వాత రావచ్చు. అది మనం డిస్కస్ చేస్తాం. ఓకే. చాలా సార్లు మనకి ఎలా ఉంటదంటే ఇప్పుడు చాలా ఒక మంచి సెలబ్రిటీ, ఒక మూవీ స్టార్ ఉన్నారనుకోండి. ఇది నేను వాళ్ళ ఇంటర్వ్యూస్‌లో విన్నాను. వాళ్ళు ఒక హైకి ఒక షూటింగ్ చేసి అంతా మంచిగా వచ్చినప్పుడు ఒక హైలో ఉంటారనమాట. సడెన్‌గా హైని మెయింటైన్ చేయలేక చాలామంది ఏదో ఒక డ్రగ్స్‌కి అలవాటు పడ్డము, ఒక మందుకు అలవాటు పడ్డము. అంటే చూడండి ఆ హై నుంచి లోకి వెళ్ళిపోతున్నారు. హై, లో మధ్యలో కొట్టుకుంటున్నారు. అలా కాకుండా ఒక మిశ్రమంగా అంటే మరీ హైకెళ్ళకుండా, మరీ లో ఎళ్ళకుండా వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయగలుగుతున్నారనుకోండి. అప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఆ హై, లోకి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువున్నాయనుకోండి. అప్పుడెలా ఉంటుంది? అది వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. ఆ టెక్నిక్స్ మనం నెక్స్ట్ వీక్‌లో మాట్లాడదాం. థాంక్ నమస్తే సార్. నమస్తే మేడం. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. నాకు మీరు ఆ భావోద్వేగాలు ఎలా ఉన్నాయి అన్నప్పుడు మొన్న సాక్షి సెషన్‌లో చెప్పారు. అంటే హ్మ్. ఆలోచనలు వస్తూ ఉంటాయి ధ్యానంలో కూర్చున్నప్పుడు. పొరల్లో ఒక్కొక్క పొర పక్కకుంటుంది. ఒక దిక్కు ఆలోచనలు నడుస్తా ఉంటాయి. అంటే ఒక దిక్కు ఎనర్జీ పాస్ అవుతా ఉంటది హ్మ్. అని చెప్పారు. నాకెందుకో హ్మ్. ఈ భావోద్వేగాలన్నప్పుడు కూడా అదే అనిపించింది సార్. మీరన్నట్టుగా ఒక విధంగా ఒకప్పుడు పాజిటివ్‌గా అనిపిస్తుంది ఓ దిక్కు భావోద్వేగం. ఓ దిక్కు హ్మ్. నెగెటివ్ కొట్టుకుంటుంది. అంటే అది మనసా, హృదయమా, మరి ఆత్మతో అని ఏదో పక్కకు పెడితే అబ్జర్వ్ చేస్తే మాత్రం చాలా సార్లు 2 ఉంటాయి సార్. అంటే జరుగుతుంది, జరగదు. ఆ దాని నుంచి బయటపడడానికి ఈ ధ్యానం అనేది ఉపయోగపడుతుంది అనుకుంటా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మీరన్నారు సమతా స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం అంటే అద్భుతంగా ఉంటుంది. హ్మ్. రెండిటిని సమతా స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు కృష్ణ భగవానుడు చెప్తాడు స్థితప్రజ్ఞత గురించి. ఇది బాగుంది, ఇది బాగాలేదు. నీకు ఏ కామెంట్ అవసరం లేదు. నువ్వు హాయిగా అమ్మ చెప్తుంది ఇప్పుడు సాక్షి. అంటే నువ్వు సాక్షిగా చూస్తూ ఉండు. అక్కడ కామెంట్ అవసరం లేదు. ఇప్పుడు భావోద్వేగాలు కూడా 2 వస్తుండొచ్చు. 2 వచ్చినప్పుడు రెండిటిని గమనిస్తూ ఉండొచ్చు అనిపించింది సార్ నాకు. మీరు చెప్తూ ఉంటే. అవునది. రెండిటిని అది అబ్జర్వ్ అదే మ్యామ్ అది కరెక్ట్ యాక్చువల్లీ. అబ్జర్వేషన్ మోడ్‌లోకెళ్ళినప్పుడు, ఆ సాక్షిగా వెళ్ళినప్పుడే మనకి రెండిటిని ఒకేలాగా తీసుకోగలమా? అంటే ఇప్పుడు మనము బయట బాహ్యంగా చూసినప్పుడు ఒకరు మనల్ని తిట్టినారు, లేదా అవి అంతా స్టోరీ ఉంటుంది. మనకి నచ్చంది జరుగుతుంది, నచ్చింది జరుగుతుంది. ఇవంతా చేసి మనం లోపలికి వెళ్ళామనుకోండి, ఒక పాజిటివ్‌ది బయట జరుగుతున్నప్పుడు లోపల మన శరీరంలో ఎలా జరుగుతుంది? ఆ! నెగెటివ్‌ది అంటే జరుగుతున్నప్పుడు మన శరీరంలో బాడీ సెన్సేషన్స్, మన శరీర ప్రకంపనలు ఎలా ఉన్నాయి? లేదా ఇంకా మనం లోపల వర్క్ అలా చేసుకోవచ్చు. బయటకెళ్ళినప్పుడు అయితే మనకి మళ్ళీ మనం బయట యుద్ధం అనాలి యాక్చువల్. అంటే వాళ్ళు మనల్ని ఏమన్నారు, మనల్ని మనం వాళ్ళని ఏమనాలి? లేదా మనకి నచ్చుతుంది, నచ్చదు. ఇదంతా బయట డ్రామా ఉంటుంది. అదే లోపలికి వెళ్తున్నప్పుడు మనం అప్పుడు పట్టుకోగలం ఇది. అంటే మిక్స్‌డ్‌గా ఉండడానికి. హైగా ఉన్నప్పుడు, లోగా ఉన్నప్పుడు ఎలా మనల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఒక దాంతో ఒకటి అన్నది. సరే చాలా
కోపం వచ్చేసింది అనుకోండి, ఒక విషయం నీకు అస్సలు నచ్చట్లేదు, దాన్ని మళ్ళీ బయటికి చూపియాలన్నా మనం ఏం చేయాలి, దాన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, సప్రెస్ చేయొద్దు, మళ్ళీ అదే బ్యాలెన్స్ ఎగ్జాక్ట్. చేయాలి. చాలా హై అయితే స్పీచ్. నేను ఈ మధ్యలో ఇది అబ్జర్వ్ చేస్తున్నా సార్. అంటే కొన్ని బాధ్యతల ప్రకారం మనం ఒక దగ్గర కోపాన్ని చూయించాల్సి ఉంటుంది. కొన్ని దగ్గర తిట్టాల్సి ఉంటుంది. కొన్ని దగ్గర అంటే అన్నీ ఉంటాయి జీవితంలో. కానీ నేను అబ్జర్వ్ చేసేదేంటంటే, నేను బాహ్యంగా ఆ భావోద్వేగాన్ని అక్కడ పెడుతున్నా. కానీ నా లోపట ఎలా ఉందని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిన సార్. అంటే లోపట ఏం లేదు సార్. లోపట హాయిగా ప్రశాంతంగా ఉంది. ఏందంటే అక్కడ నా బాధ్యత. ఇప్పుడు మేము పిరమిడ్ దగ్గర వర్క్ చేస్తున్నాం. క్లాసెస్ అరేంజ్ చేస్తున్నాము. అక్కడున్న వర్కర్స్ కరెక్ట్‌గా వర్క్ చేయలేదనుకోండి. ఆటోమేటిక్ ఇంత ఆధ్యాత్మికతలో ఉన్న అక్కడ కోపాన్ని చూయించాల్సిందే. తప్పకుండా కోపమొస్తది. ఆ మాట అనేస్తాం. కానీ పర్సనల్‌గా వాళ్ళ మీద ఎలాంటి కోపం లేదు. అంటే నేనప్పుడు ఏం చేస్తా అంటే నా లోపల గమనించుకుంటా. అరే! బాహ్యంగా నేను ఇలా అంటున్నా. నా లోపట ఎలా ఉందో లోపట ఏం లేదు. ప్రశాంతంగానే ఉంది. అక్కడ ఆ వర్క్ ప్రకారం, ఆ బాధ్యత ప్రకారం మాత్రమే ఆ భావోద్వేగం అక్కడ బయటకొస్తుంది. ఇది అంటే ఈ మధ్యల చాలా సార్లు చాలా దగ్గర సార్ ఎవరికైనా ఏదైనా చెప్పే విషయంలో గూడంగా గట్టిగా చెప్పినా అంటే లోపల అబ్జర్వ్ చేసుకోండి. లోపట అది ఆనందంగానే ఉందా? అక్కడ గూడంగా అలజడి ఉందా? అనేదైతే అబ్జర్వ్ చేస్తున్నా సార్ నేను. నాకెందుకో మీరు ఇది చెప్తుంటే అనిపించింది. అంటే ఇప్పుడు ఒక టీచర్ ఉంటది సార్. తప్పనే తప్పదు. పిల్లల పైన ఒక టైంకు ఎందుకోసం చేయాల్సొస్తది. అది గూడంగా అంటే ఈ మార్గంలో ఉన్న పేరెంట్స్ ఇప్పుడు నేనే ట్యూషన్ చెప్తా సార్ ఎగ్జాంపుల్. నేను పిల్లల్ని తిడతా టైంకు కొడతా, పనిష్ చేస్తా. ఎందుకు అనేది రీజన్ ఉంటది. ఎందుకంటే నాకు పర్సనల్‌గా వాళ్ళ మీద ఎలాంటి కానీ పేరెంట్స్ వచ్చి అడిగినప్పుడు నేను ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళకి. మేడం మీ దగ్గరికి ఇంత ఫీజు పెట్టి, స్కూల్‌లో ఫీజులు కట్టి, ఇక్కడ ఫీజులు కట్టి మీ దగ్గరకి పంపిస్తున్న మా వోళ్ళకి కొంచెం కూడా ఇంప్రూవ్‌మెంట్ లేదులే, ఏది లేదులే అంటే, చెప్తాం సార్. చెప్పినంత సేపు చెప్తాం. ప్రశాంతంగా చెప్తాం. విననప్పుడు మాత్రం అక్కడ అంటే నాకు ఫస్ట్‌లో ఇది క్వెషన్ ఉండేదన్నమాట. అరే! నేనక్కడ పనిష్ చేస్తున్నా, నేను తప్పు చేస్తున్నాననేది ఉండేది. తర్వాత అబ్జర్వేషన్‌లో ఎక్కడ పర్సనల్‌గా వాళ్ళ పైన ఎలాంటిది కోపం లేదు, ఏది లేదు, ద్వేషం లేదు, ఏది లేదు. నా బాధ్యత, నా కర్తవ్యం ప్రకారం అక్కడ నా వర్క్ ప్రకారం చేస్తున్నా అనేది నేను తెలుసుకున్న విషయం సార్ అది. యాహ్! అంటే ఈ భావోద్వేగాలు ఇలా అయితే జరుగుతుంటాయి సార్. లోపట బానే ఉంటది. బయటికి మాత్రం ఇది నడుస్తుంటది. నాకది అనిపించింది మీరు చెప్తుంటే. బాగుంది మ్యామ్. యెస్ కానీ సార్. థాంక్ యూ. చాలా సార్లు అది మరి మన పర్సనల్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకరిని మీ బాధ్యత ప్రకారం ఒకరిని ఏదో ఒకటి అనాలనుకుంటున్నారు. బట్ దాంట్లో మీ పర్సనల్ ఏమైనా యాడ్ చేస్తున్నారా? మనం అది ఒక పర్సనల్ ఎమోషన్ కానీ, ఒక ఫ్రస్ట్రేషన్ గానీ, ఏదో జరగట్లేదన్న చాలా కోపం ఏదన్నా మన పర్సనల్ కొన్ని ఉంటాయి కదా ఓకే. మాస్టర్స్. అవును సార్. ఏమంటారు సంస్కారాలని కానీ, ఏదన్నా గానీ, దాన్ని జోడిస్తున్నామా? లేదా మనం చాలా సార్లు మనం అదే విషయాన్ని మంచిగా చెప్పొచ్చు. లేదా మన కోపము, మన ఫ్రస్ట్రేషన్, మన బాధ పెట్టుకొని చెప్పొచ్చు. అలా ఉంటది కదా వేరియేషన్స్. యెస్. యెస్ దాన్ని సార్. మనం ఎలా బ్యాలెన్స్ కంపల్సరీ. చేసుకోవాలి? అది గూడా మనం హ్మ్. మీరు బ్యాలెన్స్‌గా మీరు చేస్తున్నారు. కానీ చాలా మంది అలా చేయలేకపోవచ్చు కదా! అది గూడా అది మనం కరెక్టే సార్. నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ పంచుకోవాలనిపించింది సార్. మీరంటుంటే నాకవన్నీ ఎందుకో నాకు తెలియదు సార్. ఈ మధ్య క్లాసెస్ ఎవరెవరైనా వింటూ ఉంటే, నాలో ఇలాంటివి తిరగడం స్టార్ట్ అయింది. అమ్మ క్లాస్ వింటున్నా, సాక్షి సెషన్ వింటున్నా, ఇంతకుముందు జరిగినవి ఉండొచ్చు. అవన్నీ ఆ ఇన్నర్‌లో తిరుగుతా ఉంటాయన్నమాట. అంటే ఆ సిట్యుయేషన్‌లో మనం ఇలా అంటే మన సంస్కారాలు ఇలా బయటొచ్చినవని, వీళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు ఇలా ఉందని, ఇలా అంటే అవన్నీ ఇన్నర్‌లో అలా తిరగడం స్టార్ట్ అయినాయి సార్. నాకిక్కడ థాంక్ యూ సార్. చాలా బాగుంది ఆనందం సెషను. మీరు ఇంతకుముందు అక్కడ ఉన్నది స్నేహితుల దగ్గర అక్కడంటే మాత్రం నిజంగా సార్ అసలు వివైఎం ఫ్యామిలీ ఏంటంటే అందరినిచ్చింది సార్. కరెక్ట్. ఫ్రెండ్స్‌నిచ్చింది, కుటుంబాన్నిచ్చింది, ప్రతి ఒక్కరినిచ్చింది ఇందులో. ఓపెన్‌గా కరెక్ట్. పంచుకోవడానికి. కరెక్ట్. ఇంట్లోనన్నా పంచుకుంటామో లేదు గానీ ఇక్కడికొస్తే మాత్రం అనర్గళంగా ఓపెన్. బయటకొచ్చేస్తాయి అంతే. ఆ! థాంక్ యూ సార్. థాంక్ యూ సో కరెక్ట్ మచ్. చెప్పారు మ్యామ్. థాంక్ యూ సో మచ్ సరిత మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ. సో మాస్టర్స్ ఇంకింకా ఏవి ఫీడ్‌బ్యాక్ కానీ, క్వెషన్స్ లేకుంటే మనం సెషన్ ఇంతటితో ఎండ్ చేసుకుందాం మాస్టర్స్. థాంక్ యూ ఆల్ మాస్టర్స్.